బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాల్టి నుంచి 21వ తేదీ వరకు 2 విడతలుగా ఈ సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. రోజుకో లోక్సభ నియోజకవర్గం చొప్పున సమావేశాలను ఏర్పాటు చేయనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా ప్రతినిధి చందు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. చందు, ఓవర్ టు యు. జమీమా, పార్లమెంటు ఎన్నికలపై బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి కంటిన్యూగా 21 తారీఖు వరకు పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంటు సంబంధించినటువంటి నేతలతో కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ముఖ్యంగా 39 స్థానాలకే పరిమితమైంది. ఈ నేపథ్యంలో వచ్చే లోక్సభ ఎన్నికలను బీఆర్ఎస్ పార్టీ ప్రెస్టేజ్గా తీసుకుంది. ఖచ్చితంగా లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటాలని కూడా భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే వరుసగా సమీక్షలు నిర్వహించాలని కూడా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈరోజు ఆదిలాబాద్ సంబంధించి మొత్తం నియోజకవర్గాలు 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా పిలిచారు. ముఖ్యంగా 7 నియోజకవర్గాల్లో సంబంధించి ఒక్కొక్క మండలం నుంచి 75 మంది నేతల్ని ఆహ్వానించారు. మొత్తం 500 మంది ప్రతినిధులతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సమావేశంలో కేటీఆర్తో పాటు హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రులు కూడా ప్రశాంత్ రెడ్డితో పాటు పలువురు నేతలంతా కూడా పాల్గొన్నారు. వాళ్ళంతా కూడా కమిటీ ఒకటి వేశారు. ఆ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు వచ్చాయి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా సేకరిస్తున్నాం. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్టయితే పార్లమెంటు వారిగా పరిశీలిస్తే పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీకే ఓటింగ్ శాతం ఎక్కువగా వచ్చిన నేపథ్యంలో ఈ ఓటింగ్ను నిలుపుకోవడంతో పాటు వచ్చే ఎన్నికల్లో దీనికి క్రాస్ చేసి ఖచ్చితంగా పార్లమెంట్లో విజయం సాధించాలని కూడా ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ నెల అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైన సమావేశాలు రేపు అదేవిధంగా 12వ తారీఖు వరకు వరుసగా కొనసాగుతాయి. మళ్ళీ సంక్రాంతికి విరామం ఇచ్చి మళ్ళీ 16 నుంచి 21 తారీఖు వరకు ఈ సమావేశాలను నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత ఉందనే అంశాన్ని కూడా కేటీఆర్ ఇటు వచ్చినటువంటి నేతలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు. ఖచ్చితంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యంగా చాలా స్థానాల్లో ఏదైతే అభ్యర్థులను మార్చకపోవడం వల్లే పార్టీ ఓటమికి కారణంగా కూడా పార్టీ అధిష్టానం భావిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా పార్లమెంటు ఎన్నికల్లో అభ్యర్థులందరూ సలహాలు తీసుకున్న తర్వాతనే అభ్యర్థిని ఖరారు చేయాలని కూడా పార్టీ అధిష్టానం ఆలోచన చేస్తుంది. అందుకు ఆసక్తి వివరిస్తుంది. అయితే పోటీలో ఎవరెవరు ఉన్నారు, వారికి ఉన్నటువంటి ఆర్థిక అంగబలం ఏంటి అనే అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క సమావేశంలో సేకరించబోతున్నారు. అయితే గతంలో ఇక్కడ బీజేపీ పార్టీ పార్లమెంట్లో విజయం సాధించింది. స్వయం బాబురావు ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. అయితే గతంలో పోటీ చేసిన నగేష్కు ఈసారి టికెట్ ఇస్తారా లేకపోతే మరొక నేతను టికెట్ ఇస్తారా అని చెప్పి కూడా చర్చ అయితే జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఆసిఫాబాదు స్థానంలో ఉన్నటువంటి ఆత్రం సక్కుకు టికెట్ ఇవ్వలేదు. అక్కడ కోవాలక్ష్మికి టికెట్ ఇచ్చారు. అక్కడ ఆమె గెలిచింది. అయితే ఈ నేపథ్యంలో ఆత్రం సక్కుకు ఎంపీ టికెట్ ఇస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆయనకే ఇస్తారా లేకపోతే మాజీ ఎంపీ నగేష్కి ఇస్తారా అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఆదిలాబాద్ నియోజకవర్గానికి సంబంధించి 4 స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. అదేవిధంగా 2 స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. 1 స్థానంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో ఖచ్చితంగా అక్కడ పార్టీ ప్రతిష్టను నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా ఈసారి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలన్నటువంటి అంశాన్ని కూడా ఈ యొక్క సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మరోవైపు వచ్చినటువంటి ప్రతినిధులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 420 హామీలకు సంబంధించి హామీల అబద్ధాల హామీలు అంటూ ఒక బుక్లెట్ను ప్రచురించింది. ఆ బుక్లెట్ను వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇచ్చింది. వచ్చే ఎన్నికల్లో ఈ యొక్క అబద్ధాలు కాంగ్రెస్ పార్టీ 420 అబద్ధాలు ఇచ్చింది హామీలు అవి అమలు కావడం లేదు. అమలు కాని హామీలను ఈరోజు వాళ్ళు అధికారంలోకి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా వీటిపై ప్రజల్లోకి తీసుకెళ్లాలి. విస్తృతంగా ఇప్పటి నుంచే ప్రచారం చేయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ యొక్క సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. జమీమా, thanks for the updates and details, Chandu.